ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మీరు జాగ్రత్తగా ఫాలో అవుతుంటే కనుక కొన్ని కీలకమైన విషయాలు దాచిపెట్టబడినవి కూడా ఉన్నాయి. జడ్జిల ఫోన్లో ఎందుకు ట్యాప్ చేశారు, ఇది సిట్ అధికారులు అడిగింది. ఆదేశాలు ఇచ్చింది ఎవరు, మీ పరిధిని దాటి ఎందుకు వెళ్ళారు, రెండో రోజు 8 గంటల పేట ప్రభాకర్ రావు విచారణ. దీంట్లో ముక్తాయింపు ఎక్కడ ఉంటుందంటే చివరిలో సుప్రీంకోర్టు దగ్గర బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంటాం, 5వ తారీఖు వరకు, ఆగస్టు 5వ తారీఖు వరకు ఈయన్ని అరెస్ట్ చేయొద్దు అని ఆదేశాలు ఉండటంతో ప్రభాకర్ రావు గారు నిప్పరంగా సమాధానం ఇచ్చారు. వాస్తవానికి మీకు చెప్పిన అంశాలు కాకుండా మిగిలిన వాటిని కూడా, అంటే మీ పరిధి దాటి ఫోన్ ట్యాపింగ్ ఎవరిని చేయమన్నారు అన్నది కాకుండా ప్రైవేటు వ్యక్తులు ఇవి కూడా ఎందుకు చేశారు అనే దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే రవి గుప్తా గారు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో ఏముంది అంటే హైకోర్టులో డీజీపీ, ఇప్పుడు డీజీపీ రవి గుప్తా గారు అఫిడవిట్ వేశారు. ఏమని, ఏది తప్పుడు సమాచారం ఇచ్చారు. అప్పట్లో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రవి గుప్తా కాదని మీరు వేరే విషయాలను కూడా ఎందుకు పరిగణలోకి తీసుకొని మీకు ఒక టీముని నియమించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగారు. సిట్ అధికారులు అడిగినప్పుడు సమాధానం లేదని. దాని ఉద్దేశం ఏంటంటే పైగా చెప్పిన కారణాలు వేరు, అసలు చేసింది వేరు అనేదాన్ని రవి గుప్తా గారు నాకు సంబంధం లేదు ఈ విషయంలో, నేను ఆదేశించింది కేవలం ఇంతవరకే అని అఫిడవిట్ వేసిన తర్వాత కొన్ని జరిగాయి. ఆ జరిగిన వాటి మీద ఇప్పుడు ఎంక్వైరీ అంటారు కదా. ఈ జరిగిన వాటిలో నీకు ఏ న్యూస్ పేపర్లో కూడా రానిది, ఏ టీవీ ఛానల్ చెప్పనిది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ టీవీ ఛానల్ చెప్పలేనిది కూడా ఒకటి ఉంటుంది. ఈ టీవీ ఛానల్ నడిపే శ్రవణ్ రావు అనే వ్యక్తి, ఈ భుజంగలు, ఇంకా రావులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు పైవాడు ఒక కారణంతో ట్యాపింగ్ చేయమంటే వీళ్ళ అధికారాన్ని, అంటే వాళ్ళు ఇచ్చిన అధికారాన్ని, ప్రజలు రాజ్యాంగం కాదు, వాళ్ళు ఇచ్చిన వెసులుబాటును వాడుకొని కొంతమంది మీదకి వెళ్ళారు. దాంట్లో కొంతమంది టీవీ ఛానల్స్లో పని చేసేవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కేసు కూడా నమోదైంది. ఆ దెబ్బతో ఒక వ్యక్తి 6 నెలలు పరారు కూడా అయ్యాడు. ఒక రకమైన హామీ లభించడంతోనే అతగాడు తిరిగి వచ్చాడు. క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఎవరో ఈ పాటికి అర్థమైపోయింది. ఆ వ్యక్తి దందా కూడా తెలిసింది, 2 కోట్లు 3 కోట్లు లేపేసినట్లు. సో ఇప్పుడు ఆ వ్యక్తి శుద్ధులు చెప్పడానికి బయలుదేరుతాడు ఛానల్స్. ఎవరు ఆ వ్యక్తి? ఇలాంటివి చాలా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఒక వెబ్ విష సర్కిల్. మనకి అమీబా ఎట్లా అయితే తన పాదాలని, అంటే సూడో టెంటకిల్స్ని ఇలా ఇలా అనుకుంటూ విస్తరిస్తూ పోతూ ఉంటుందో, అలా ఒక పెద్ద మాఫియా లాగా తయారైందనమాట అప్పుడు ఆ టీం. కేవలం పొలిటీషియన్లు, ఈవెన్ జడ్జిలను కూడా వదలకుండా చేసి ఎన్నికల సమయంలో మన పడని పొలిటీషియన్స్ తాలూకు గుట్టుమట్లు కనుక్కొని వాటి డబ్బుల్ని దొరికేటట్టు చేసినటువంటి ఈ టీము వాళ్ళ వ్యక్తిగత పనులకు కూడా, బెదిరింపులకు కూడా దిగింది. అందుకే ఇప్పుడు ఇది ఇంత స్థాయిలో ఉంది. అసలు నిజంగా కనుక మాజీ ముఖ్యమంత్రికి కనుక చాలా మెడకు చుట్టుకునే వ్యవహారం అంటే ఇది. ఏదో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి కాదు, ఇది అన్నమాట. అయితే సింపుల్గా ఏంటంటే, మేము ఆదేశాలు ఇచ్చామనే రుజువులు ఉన్నాయా అంటారు. రుజువులన్నీ చూపిస్తారు కానీ ఫైనల్గా జనంలో దోషిగా నిలబెడతారా, కోర్టు ముందు కూడా దోషిగా నిలబెడతారా అన్నదే చూడాలి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏంటంటే, ఇప్పుడు అసలు వదిలేసి కొసర పనిలో పడ్డారే చిలక్కొట్టుడికి, వాళ్ళందరికీ కోసాలు కదులుతున్నాయన్నమాట. రాబోయే రోజుల్లో చూస్తారు. కరెక్ట్గా కనుక వెళ్తే వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చేస్తాయి. మీకు ఆ రోజు ఈ వీడియో గుర్తొస్తుంది. బై.